నా తలరాదేంటో. అసలేం ఆలోచించి మా నాన్న నన్ను ఇలాంటి 9 to 5 జాబ్ చేసే ఆకాష్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆకాష్ వర్మ ఆ పేరు మరెవరితో కాదు, ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ కంపెనీకి వారసుడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆకాష్ది మాత్రం ఏ ఆధారం లేని జీవితం. ఐఎమ్ కమింగ్ ఇన్ ఏ మినిట్. ఈ షోరూంలోనే అన్నిటికన్నా కాస్ట్లీ బెంచ్ చూపించు నాకు. ఏంటి బాబు, జోక్ చేస్తున్నావా? నిన్ను చూస్తుంటే సైకిల్ కూడా ఇన్స్టాల్మెంట్లో తీసుకునిలా ఉన్నావు. చూడు, అసలు బెంచ్ ఎప్పుడైనా చూసావా? హీ హ్యాస్ సంథింగ్ టు సే. వాట్ ఎల్స్ యూ హ్యావ్? ఇదిగో నా కార్డు. త్వరగా నేను ఇచ్చిన అడ్రస్కి కార్ డెలివరీ చేయి. వెయిట్ హియర్, ఐఎమ్ కమింగ్. ఆకాష్ వర్మ, ఆకాష్ వర్మ, మీరిక్కడ? నేనే ఆకాష్ వర్మ. సారీ సార్, సారీ, పొరపాటు అయిపోయింది. మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత. అసలు ఎవరి ఆకాష్ వర్మ? అతను ఇలా సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడు? ఆకాష్ కు సంబంధించిన నిజం ఐశ్వర్యకు తెలిస్తే ఏం జరగనుంది? అసలు ఐశ్వర్య తండ్రి ఐశ్వర్యను ఆకాష్ కిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? ఆయనకు ఆకాష్ గురించిన నిజం తెలుసా? ఏమైంది బావగారు? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. నాదో చిన్న పనుంది. కేఆర్ జ్యువెలర్స్ దగ్గర నా నెక్లెస్ ఒకటి ఉంది. నేను ఆ షాప్ ఓనర్కి కాల్ చేసి చెప్పాను. మీరు వెళ్ళి అది కలెక్ట్ చేసుకుని వెంటనే ఇంటికి రండి. మీరా, నేను ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళాలి. ఇంకా మై డియర్ బావగారు, అసలు బ్యాంక్కి వెళ్లాల్సిన అవసరం మీకేంటి? మేమిచ్చే ముష్టి మీకు సరిపోవట్లేదా? కాబట్టి బిల్డప్ ఇవ్వడం ఆపేసి నా నెక్లెస్ తీసుకుని 1 గంటలో ఇక్కడికి రండి. ఆ షాప్ వాడు మీకు 30,000 అమౌంట్ కూడా ఇస్తాడు. అందులో 1 పైసా కూడా మిస్ కాకుండా తీసుకురావాలి. చూడు మీరా, నేను ఇప్పటి వరకు ఎలాంటి దొంగతనం చేయలేదు. ఇంకొకటి, నా మీద నమ్మకం లేకపోతే నీ సర్వెంట్కి చెప్పి ఆ నెక్లెస్ ఏదో తెప్పించుకోవచ్చు కదా. చూడండి బావగారు, మీకు ఎప్పటికి అర్థమవుతుంది ఈ ఇంట్లో బాధించడానికి మీకు హక్కు లేదని? మీరు చెప్పింది మాత్రమే చెయ్యండి చాలు. చూడు పద్మావతి, ఈ రోజు మీ ఇంటికి వచ్చేటప్పుడు నా చెప్పు తెగిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి చెప్పు? అందులో టెన్షన్ పడ్డానికి ఏముంది? నువ్వు పార్టీ ఎంజాయ్ చేయి. నేను ఎవరైనా సర్వెంట్కి చెప్పి నీ చెప్పులు రిపేర్ చేయిస్తా. అరే లేదు లేదు, నేను ఏ సర్వెంట్ని నమ్మను. నావి చాలా కాస్ట్లీ చెప్పులు. అరే అతను సర్వెంట్ కాదు, సర్వెంట్ కంటే కొంచెం ఎక్కువ. ఆకాష్, ఇలారా. తన చెప్పులు కొంచెం రిపేర్ చేయించుకునిరా. అరే త్వరగా రావాలి, సరేనా? అంటే ఇప్పుడే నేను మీరా? వేషాలు చాలు, త్వరగా వెళ్ళి చెప్పించాయి. నోరు లెగుస్తుంది బాగా నీకు ఈ మధ్య. పద్మావతి, ఏంటి మీ అల్లుడికి చెప్తున్నావు ఈ పని? అల్లుడైతే ఏంటి, తెగిపోయిన చెప్పులే బాగు చేయించలేకపోతే ఇంకేం చేయగలడు? పని పాట ఎలాగూ లేదు కదా. డిస్గస్టింగ్. పద్మావతి మాటలకు ఆకాష్ చిన్నబుచ్చుకున్నాడు. ఇన్ని అవమానాలు భరిస్తూ నేను ఇంకా ఇక్కడే ఉన్నానంటే అది కేవలం నేను వదులుకోవడం ఇష్టం లేక ఐశ్వర్య. ఎందుకంటే నేను నిన్ను వదులుకోలేను. కాస్త మంచి షాప్కి వెళ్ళు, సరేనా? ఆకాష్, ఈరోజు కొంచెం ఆఫీస్కి రాగలవా? కొంచెం పనుంది, అర్జెంట్. ఆ మెసేజ్ చూడగానే అప్పటిదాకా ఉన్న టెన్షన్ మొత్తం ఎగిరిపోయింది ఆకాష్కి. ఈరోజు నువ్వు మొదటిసారి నన్ను ఆఫీస్కి రమ్మన్నావు ఐశ్వర్య. నాకు తెలుసు నా బర్త్డే ఎవరికి గుర్తున్నా లేకపోయినా నీకు తప్పకుండా గుర్తుంటుందని.
ఓ 500 మాత్రమే ఉన్నాయి నా దగ్గర. తన కోసం చిన్న బొకే అన్నా తీసుకుంటాను. సారీ ఆంటీస్, మీ పని అయ్యే ఛాన్స్ లేదు. ఆకాష్ ఆ రోజు మొదటిసారి ఐశ్వర్య వాళ్ళ కంపెనీకి వెళ్తున్నాడు. అది తలుచుకున్న ఆకాష్కు అనిపించింది ఈ రోజు ఆఫీస్లో తనకు మంచి వెల్కమ్ ట్రీట్ ఉంటుందని. యూ ఈడియట్, కళ్ళు కనిపించట్లేదా నీకు? ఈ ఆఫీస్లో నిలబడ్డానికి కూడా నీలాంటి వాళ్ళకి అర్హత లేదు. కానీ నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావంటే ఇదేదో నీ బాబుగాడి ఆఫీస్ అన్నట్టు. మహేష్ ఆకాష్ సాదాసీదా బట్టలు చూసి అతని ఒక ఆఫీస్ బాయ్ అనుకున్నాడు. ఆకాష్ అవమానంతో ఆ బొకే వంక చూసి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. జరుగుతోందంతా ఐశ్వర్య తన క్యాబిన్ గ్లాస్ డోర్ నుంచి చూస్తూనే ఉంది. ఎంత ప్రేమిస్తున్నా ఐశ్వర్య నన్ను. అందుకే కదా వాడు నన్ను అలా అన్నందుకు నీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. వదిలే ఐశ్వర్య, అయిందేదో అయిపోయింది కదా. పో అవతలికి ముందు. భర్తవి కాదు నువ్వు, నేను చేసిన పాపాలకి శిక్షవి. అసలు నీకేం కావాలి? నా జీవితంలో నుండి ఎప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? ఈ రోజుకి నేను నా భర్తగా చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది. నేనెక్కడికి వెళ్ళినా సరే నీ మూలంగా అవమానం తప్ప ఇంకేం ఉండదు నాకు. ఎందుకు పనికిరాని ఒక దిష్టి మమ్మల్ని తయారయ్యావు నువ్వు నా జీవితంలో. నాకు తెలుసు ఐశ్వర్య, తప్పు నీది కాదు, నా తలరాతది. కానీ నాకు నమ్మకం ఉంది నువ్వు ఏదో ఒక రోజు పరిస్థితిని అర్థం చేసుకుంటావని. ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? ఆంటీ, నేను ఐశ్వర్యని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. నీకు తెలుసా అసలు నీ మూలంగా నా ఫ్రెండ్స్ ముందు నా పరువు అంతా పోయింది. ఐశ్వర్యకి ఫోన్ ఇవ్వు. తన ఫోన్ కూడా కలవట్లేదు. కానీ ఐశ్వర్య నాతో రాలేదు. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా తనని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను అని. అవును, నేను వెళ్ళాను, కానీ తను క్లయింట్తో వెళ్ళిపోయింది. ఏంటి? ఎంత రాత్రి అయింది, తను క్లయింట్ తో వెళ్ళిందంటున్నావు? నువ్వు మంచి అల్లుడు ఎలాగో కాలేదు, కనీసం మంచి భర్తగా నేను ఉండొచ్చు కదా. వెళ్ళి వెతుకు ముందు. ఎక్కడుంది తను? 1 గంటలో ఐశ్వర్య నా కళ్ళ ముందు ఉండాలి, అర్థమైందా? మహేష్కు ఆకాష్ గురించి తెలియదు, కానీ మహేష్ గురించి మాత్రం ఐశ్వర్య మాట్లాడడం ఆకాష్ చాలాసార్లు విన్నాడు. మహేష్ ఐశ్వర్య వాళ్ళ కంపెనీకి చాలా పాత క్లయింట్. అంతేకాదు తనకు ఒక నైట్ క్లబ్ కూడా ఉంది. ఐశ్వర్య, నువ్వు ఇక్కడ, నీకెంత ధైర్యం ఇక్కడికి రావడానికి? నేను ఐశ్వర్య భర్తని. ఐశ్వర్య నన్ను చాలా నమ్మింది. ఇప్పుడు ఐశ్వర్య డిసైడ్ చేస్తుంది నేను ఏం చేయాలనేది.
నాకు తెలుసు మనిద్దరం ఒకే రూమ్లో పడుకోవడం నీకు ఇష్టం ఉండదని, కానీ ఈరోజు అంతకన్నా వేరే ఆప్షన్ లేదు. నీకెంత ధైర్యం నన్ను నీ బెడ్రూమ్లో నీ బెడ్ మీద పడుకోబెట్టడానికి? ఐశ్వర్య, రాత్రి నువ్వు మత్తులో ఉన్నావు. నేను నిన్ను మహేష్ నుండి కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను ఆ పరిస్థితుల్లో చూసి వదిలేసి రాలేకపోయాను. అందుకే నాకు బాగా గుర్తుంది రాత్రి ఏం జరిగిందో. కానీ జరిగిన దాన్ని అవకాశంగా తీసుకొని నువ్వు నాకు దగ్గర అవ్వాలని చూస్తే మాత్రం నీ మైండ్లో అలాంటి ఆలోచనలుంటే ఇప్పుడే తీసేయి. మర్చిపోయాను, ఈ గొడవలో పడి ఇంపార్టెంట్ పని మర్చిపోయాను. ఛ! ఆ మహేష్ సంగతి నేను రేపు చూస్తాను. వాడు ఇలాంటి చెత్త విధమని తెలుసుకోలేకపోయాను. వాట్? ఇలా ఎలా జరిగింది? ఈ ఆఫీసర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వకుండా ఇలా ఎలా చేస్తాడు అసలు? ఐశ్వర్య, మన కంపెనీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నీ చేతుల నుండి వెళ్ళిపోయినట్టే. అంతేకాదు, నువ్వు ఈ కంపెనీకి మన ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్లన్నిటికీ దూరంగా ఉండాల్సిందే. ఈ రోజు నుండి నీకు మన కంపెనీతో ఎటువంటి సంబంధం లేదు. ఏమైంది ఐశ్వర్య? ఫోన్లో ఎవరు? బాబాయ్ అంటున్నారు ప్రాజెక్ట్ నా చేతుల నుండి వెనక్కి తీసుకుంటున్నారని. అలా ఎలా చేస్తారు? అయినా అప్రూవల్ రాకపోతే అందులో నీ తప్పే ఉంది. దీన్ని నేనే హ్యాండిల్ చేసుకుంటాను. అందరూ నేను అసమర్థుని అనుకుంటున్నారు. ఒక్కసారి నీ అసమర్థుడైన భర్తకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. నాతో రా ఐశ్వర్య, ఇద్దరం కలిసి అంకుల్తో మాట్లాడదాం. పద. బిజినెస్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. నేనైతే నిర్ణయం తీసుకున్నాను. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ని పవన్కి అప్పగించాను. ఈ న్యూ బిల్డింగ్ ప్రాజెక్ట్ మన కంపెనీకి ఒక కళ. కానీ బాబాయ్, ఇది నాకు కూడా డ్రీమ్ ప్రాజెక్టే కదా. బాబాయ్ ప్లీజ్, ఈ ప్రాజెక్ట్ పవన్కి ఇచ్చే ముందు చివరిసారిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ బాబాయ్. సరే, కానీ ఈ పని ఈరోజే జరిగి తీరాలి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ రాహుల్, చెప్పండి. మా న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే అవసరమో అవన్నీ మీకు సబ్మిట్ చేశాం. అన్నీ కూడా ఇన్ టైంలోనే చేశాం. ఇంత చేసినా కూడా మాకు అప్రూవల్ రాలేదు. నేను తెలుసుకోవచ్చా ఇలా ఎందుకు జరిగిందో? ఎందుకంటే నేనే మీకు అప్రూవల్ ఇవ్వద్దని చెప్పాను. రమ్య, నువ్విక్కడ? హా, అవును నేనే. నేనిక్కడే వర్క్ చేస్తాను. నువ్వెవరితో అయితే మాట్లాడుతున్నావో ఆ రాహుల్ ఎవరో కాదు ఐశ్వర్య, నా భర్త. ఈ రోజు నా భర్త ఏ పొజిషన్లో ఉన్నాడంటే కావాలంటే నీకు అప్రూవల్ ఇవ్వగలడు, లేదంటే క్యాన్సిల్ కూడా చేయగలడు. నీ దగ్గర చాలా డబ్బుంది కదా,
సో వెళ్ళి చేయించుకోని పని ఎవరు చేస్తారో వాళ్ళతో. రమ్య గతంలో ఏదైతే జరిగిందో అది నా తప్పే. నేను చేసింది పొరపాటే. నువ్వు అది మర్చిపోవచ్చు కదా. నేనెప్పటికీ మర్చిపోలేను ఐశ్వర్య. ఆ రోజు నువ్వు ఉద్యోగం లేదని నా భర్తని అవమానించావు, నన్ను నవ్వులు పాలు చేశావు. ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు. అవమానానికి సమాధానం అవమానమే కదా. అంటే అంటే ఇతనేనా నీ హస్బెండ్? ఇలాంటి అసమర్థుడు నీకు భర్తగా ఎలా వచ్చాడు ఐశ్వర్య? ఇలాంటి వాడికి నా భర్త ముందు నిలబడే అర్హత కూడా లేదు. ఇతను ఇల్లరికు మల్లుడుగా ఉంటున్నాడని విన్నాను. రమ్య, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు నేను మాట్లాడమే మొదలు పెట్టలేదు ఐశ్వర్య. సరే, ఇప్పుడు విను. నీ కనుక అప్రూవల్ కావాలంటే నీ భర్తని ఈ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరి ముందు, అతని ముందు చేతులు జోడించి మోకాళ్ల మీద కూర్చొని అప్రూవల్ అడగమని చెప్పు. రమ్య, ఆరవకు ఐశ్వర్య, బయటకు వెళ్లే దారి అట్టుంది. ఓఫో, పని అయినట్లేదే. అరే, సో సాడ్. ఈ ప్రాజెక్ట్ నువ్వు నాకు ఇచ్చేయాల్సిందే. నువ్వేం టెన్షన్ పడక ఐశ్వర్య, అన్నీ నేను చూసుకుంటాను. ప్రాజెక్ట్తో పాటు కంపెనీని కూడా. నువ్వు జస్ట్ ఇంట్లో ఎంజాయ్ చేసుకో, నీ పనికిరాని మొగుడుతో, ఇంకా నీ చేతకంతనంతో. అంటే అవును, కానీ నీ హస్బెండ్ రాలేదండి, ఎక్కడున్నాడు? నిజంగా ఇతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఏదైనా చేసేలా ఉన్నాడు నీకోసం. అయినా ఎక్కడ దొరికాడు నీకు అసలు? సరే, కంగ్రాట్స్, నీకు అప్రూవల్ వచ్చేసింది. కానీ అలా ఎలా జరుగుతుంది? నేను నీ భర్తకి డబ్బులు ఇచ్చాను ఆల్రెడీ. నీ డబ్బులు నీకు రిటర్న్ వస్తాయిలే. నాకు కేవలం బదులు తీర్చుకోవడమే ముఖ్యం. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? అంతలా నీ పరువు తీసాక నేను ఈ ప్రాజెక్ట్ ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? అంతలా దిగజారిపోయాననుకున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా చేస్తే ఐశ్వర్యకి అన్నీ తిరిగి వస్తాయి అనుకుంటున్నావా? చేతనైంది చేసుకో. నువ్వే కాదు, నేనుడుగా ఐశ్వర్య కాలి కోటిని కూడా ఎవరు తాకలేరు. అమ్మా ఐశ్వర్య, బాబాయ్, ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చిన సందర్భంగా ఈరోజు ఇంట్లో పార్టీ అరేంజ్ చేశాం. ఆకాష్తో కలిసి వచ్చేసి. థ్యాంక్ యూ బాబాయ్, మేము తప్పకుండా వస్తాం. ఏమైంది ఐశ్వర్య? ఫోన్లో ఎవరు? బాబాయ్ పార్టీ అరేంజ్ చేశారు, మన ఇద్దరిని రమ్మన్నారు. ఇద్దరు చూసావా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. వీళ్ళంతా చీకొట్టాలంటే నా దగ్గర ప్లాన్ ఉంది. కానీ ఎలా? చూస్తూ ఉండి నేనేం చేస్తాను. అరే ఆకాష్, ఈ సూట్ ఎక్కడి నుంచి తెచ్చావు? చూస్తుంటే ఈ బికారి తన వైఫ్ డబ్బులతో కొన్నట్టున్నాడు. అరే బావగారు, ఈ పవన్ ఏదేదో మాట్లాడుతుంటాడు. మీరు తన మాటలు అస్సలు పట్టించుకోవద్దు. మన బావగారు ఇంట్లో పనులు చేసుకుంటుంటే నీకేంటి ప్రాబ్లం? ఇల్లరిక వల్లుడు తన అత్తగారికి సేవలు చేస్తే తప్పేంటి? కానీ మీరా, నీకేమనిపిస్తుంది? ఐశ్వర్య ఆకాష్ని లవ్ చేస్తుందంటావా? అలా చూడు, తన భర్తను వదిలేసి వేరే వాళ్ళతో ఐశ్వర్య ఎలా కబుర్లు చెప్తుందో. అవన్నీ వదిలేయండి బావగారు, మాతో పాటు ఎంజాయ్ చేయండి. లేదు మీరా, నాకు అలవాట్లేదు. కామాన్ ఆకాష్, ఇంత పెద్ద పార్టీలో బిల్డప్ ఎందుకు చెప్పు? లేదు పవన్, నాకు అలవాట్లేదు. అరే కమాన్, కొంచెం కొంచెం, కమాన్ కమాన్ కమాన్. పర్ఫెక్ట్. ఓ, నేను తాగిస్తే తాగరా మరి బావగారు? ఇది కూడా తాగండి, తాగండి తాగండి, ప్లీజ్ 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 ప్లీజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇతనే మా ఇల్లరెక్కపు అల్లుడు మిస్టర్ ఆకాష్. ఇతని వెనుక పెద్ద కథే ఉంది. తను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అతని ఇంటి పేరేంటి, స్తోమత ఏంటి, ఈరోజు మనం అన్నీ తెలుసుకోబోతున్నాం. ఏం బాబు గారు చెప్పండి.
మీరు తెలుసుకోవాలంటే కనుక వినండి. పనికి మళ్ళీ బామర్తే, ముందు నీతోనే మొదలు పెడతాను. నువ్వు మీ నాన్నతో కలిసి ఐశ్వర్యని మోసం చేయాలనుకున్నావు కదా? ఏం జరుగుతుంది ఆకాష్? అయ్యో అంకుల్, మీ గురించి అయితే ఏం చెప్పగలను. పైకి మాత్రం మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు, కానీ మనసులో మీకు వీడే గెలవాలనుంది. మీరా? నాకు నీ గురించి, పవన్ గురించి చాలా బాగా తెలుసు. ఆకాష్, చాలా ఎక్కువ మాట్లాడేశావు మా గురించి. ఇక పరువు తీసిన చాలు, నోరు మూసుకొని కామ్గా వెళ్ళెక్కడి నుంచి. నువ్వు ఐశ్వర్యకి పనివాడిగా కూడా పనికిరావు. ఇక ఎప్పటికీ నీ గతి అంతే. ఈ రోజు మీరిద్దరూ అన్ని హద్దులు దాటేశారు. ఎవరినైనా కించపరచడానికి మీరు ఎంతకైనా దిగజారుతారు అన్న విషయం ఈ రోజు అర్థమైంది. కానీ నేను చెప్పే ఒక్క విషయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. కావాలంటే ఎంతైనా ట్రై చేసుకోండి. ఆకాష్ నా హస్బెండ్. ఈ నిజం ఎప్పటికీ మారదు. కాబట్టి ఇక ముందు మీలో ఎవరైనా ఆకాష్తో తప్పుగా ప్రవర్తిస్తే మర్యాదగా ఉండదు. ఇదేం డ్రామా పవన్? ఈ దద్దమ్మ మన వంశం పరువు తీయడానికి వచ్చాడంటే ఇప్పుడు చేయగలిగేదేముంది? వాళ్ళ డాడీ బలవంతంగా వాణ్ణి మా మెడకు తగిలించాడు. చేయగలం. మీరు కావాలనుకుంటే మనమిద్దరం వీళ్ళిద్దరినీ పెడగొట్టేయగలం. కానీ ఎలా? నైస్. కానీ ఐశ్వర్యకు మాత్రం ఏం కాకూడదు. దాని గురించి భయపడకండి. ఈ ఆకాష్కి నేను ఎలా బుద్ధి చెప్తానంటే ఎవ్వరూ ఊహించని కూడా లేరు. ఇప్పుడు పవన్ ఆకాష్ను ఏం చేయబోతున్నాడు? ఆకాష్ను ఐశ్వర్యకు దూరం చేస్తారా? ఆకాష్ మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయితే ఇల్లరికపు అల్లుడిగా ఎందుకుంటున్నాడు? ఏం జరగబోతోంది ఇక ముందు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ను ఇన్స్టాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి.